జై గురుదేవ్. 22nd చాప్టర్, లివ్ ఇన్ అమాజ్మెంట్. నానాశ్చర్యమిదం విశ్వం న కించిదితి నిశ్చయి నిర్వాసన స్ఫూర్తి మాత్రం న కించిదివ శామ్యతి. కళ్ళు తెరిచి చూడండి, తల విదిలించి చూడండి, ప్రపంచాన్ని చూడండి, ఏం జరుగుతోంది అంత ఆశ్చర్యమే. విశ్వమంతా ఆశ్చర్యజనకమైనదే. ప్రతి ఒక్కటి జరుగుతోంది, దానంతట అది జరిగిపోతూ ఉంది. అదే పెద్ద ఆశ్చర్యం. ఒక విత్తనాన్ని వేయండి, దానికి నీళ్లు పోస్తూ ఉండండి, అందులోంచి మొక్క ఎలా మొలుస్తోందో గమనించండి. మొక్క వస్తుంది, మొలక వస్తుంది, పెరుగుతుంది, చిన్న ఆకులు వస్తాయి, మొలకెత్తుతుంది, పెద్ద ఆకులు వస్తాయి. ఎలా ఒక విత్తనము మొలకెత్తి ఒక మహావృక్షం కింద ఎదుగుతోందో చూడండి. ఆ తర్వాత పువ్వు పూస్తుంది, అది ఇంకో అద్భుతము. పక్షుల్ని చూడండి, ఒక పక్షి ఎలా జీవిస్తుందో అద్భుతం, అది కూడా చూడండి. ఒక ప్రత్యేకమైన పక్షి అట, ఫైర్ ఫ్లైస్ అంటే అగ్ని పురుగుల ఏమంటారు వాటిని, నిప్పు మెరుస్తూ ఉంటాయి కదా, పేరు మర్చిపోయాను. మిణుగురు పురుగులు. ఒక ప్రత్యేక రకమైన జాతి పక్షి మిణుగురు పురుగుల్ని పట్టి దాని గూట్లో అతికిస్తుందట పట్టుకొచ్చి, సో దట్ ఆ వెలుగు రాత్రంతా చిన్న పిల్లలకి, చిన్న పక్షులకి కనిపించేటట్లు. ఎంత అద్భుతం అది. గడ్డి పోచలతో పక్షి గూడు కట్టేస్తుంది. ఒక ప్రత్యేకమైన కర్ర పుల్లలు మాత్రమే ఏరుతుంది గూడు కట్టడానికి. అది ఏమైనా ఆర్కిటెక్టా, ఇంజనీరా, అయినా సరే పక్కా ప్లాన్తో గూడు కడుతుంది. అందమైన ఆకారంలో గూడు కడుతుంది. 2 అంతస్తులు ఆ గూడుకుంటాయి. మళ్ళీ పార్టీషన్ ఉంటుంది, 2 గదులు ఉంటాయి ప్రతి అంతస్తులో. ఒక గదిలో చిన్న పిల్లలు ఉండడానికి, ఒక గదిలో పెద్దవాళ్ళు ఉండడానికి. ఇలాగా ఎంతో అందంగా కడుతోంది. ఎవరు నేర్పించారు పక్షులకి ఈ గూడు కట్టడము, ఆ మిణుగురు పురుగుల్ని పట్టడము, వాటిని తీసుకొచ్చి వెలుగు కోసం గదిలో పెట్టడము? మైండ్ బ్లోయింగ్ కదా, అమేజింగ్, అది అద్భుతం. అలానే కప్పలు చేసే శబ్దాన్ని వినండి. నీరు ఎలా ప్రవహిస్తోందో, దాని పని అది ఎలా చేసుకుంటోందో గమనించండి. ఎలా నీరు మబ్బులాగా పైకి వెడుతోంది, అక్కడ గడ్డ కడుతోంది, మళ్ళీ వర్షంలాగా కిందకి వర్షిస్తోంది, నదిలాగా ప్రవహిస్తోంది. ఈ ఒక్క భూమి మీద ఎన్ని రకాల మినరల్స్ ఉన్నాయి, సాల్ట్స్ ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి, ఎన్ని పొరలు ఉన్నాయి, ఎన్ని ద్రవ పదార్థాలు ఉన్నాయి. కెమిస్ట్రీ సబ్జెక్టు మొత్తంగా డెవలప్ అయింది భూమి మీద దొరికే ఈ వస్తువులతోనే. ఈ సబ్జెక్ట్స్ అన్ని చదవాలని మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తున్న కొద్దీ ఆ సబ్జెక్ట్ ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఎన్ని రకాల మూలకాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అద్భుతం కాదు? ఎన్ని రకాల క్రిమికీటకాలు ఉన్నాయి. ఆ పురుగులు కూడా ఏది పడితే అది తినేసెయ్యవు. ఏది తినాలో, అవి ఏది తినకూడదో వాటికి కూడా తెలుసు. మైండ్ బ్లోయింగ్ కాదా ఇది? అద్భుతం కాదు? పిల్లల్ని ఎక్కడ పెట్టాలో, డెలివరీ ఎక్కడ చేయాలో తెలుసు వాటిని. వాటిని ఎలా ఎక్కడ పెడితే జాగ్రత్తగా ఉంటాయో తెలుసు. బుక్కును ఖర్చుకుని ఆ ఇంటా తిప్పుతూ ఉంటాయి. టీవీలు, సినిమాలు చూస్తూ ఉంటారు కదా ఎంటర్టైన్మెంట్ కోసం. అసలు ఆ కోతులు ఆడ్డాన్ని చూస్తే ఏ టీవీ సీరియల్, సినిమా పనికొస్తుందండి? బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు భూగ్రహం మీద కోతులు ఆడడం. గంటల తరబడి కోతుల్ని చూస్తూ కూర్చోవచ్చు. టీవీకి కళ్ళు అప్పగించేస్తూ ఉంటారు. ముఖ్యంగా రిమోట్ కంట్రోలు, బంగాళదుంప చిప్స్, ఒక సోఫా ఉంటే చాలు, అందులో చతికిలబడి ఊరికే ఛానల్స్ మారుస్తూ ఆ కౌచ్లోంచి కదలకుండా
గంటలు గంటలు గడిపేస్తూ ఉంటారు కళ్ళు అప్పగించేసి టీవీకి. అతికించేస్తారు కళ్ళని టీవీకి. ఆ టీవీలో వచ్చేదే కోతి చేసేది కూడా. ఎక్కడో కూర్చోండి, ఆ కోతి అటు ఇటు గెంతడాన్ని గమనించండి. అది ఎలా ప్రవర్తిస్తోంది, ఎలా పనిచేస్తోంది చూడండి. కేర్ఫుల్గా అరటిపండు తొక్క తీస్తుంది. తొక్క తినదు, అరటి పండే తింటుంది. దానికెంత జ్ఞానమో, దానికి ఎంత క్యూరియాసిటీ, ఉత్సాహం, కుతూహలం. ప్రతీది విప్పి చూడాలని చూస్తుంది. ఓ పర్సు దొరికింది అనుకోండి, చక్కగా జిప్పు తీసి విప్పి అందులో ఏమున్నాయో ఒక్కొక్కటి బయటికి తీసి చూస్తుంది. దానికి నచ్చితే ఓకే, నచ్చకపోతే దాన్ని విసిరి పారేస్తుంది. ఒక కోతి ఎలా ప్రవర్తిస్తుందో చూస్తే అది ఒక అద్భుతం. ఏది తినాలో ఏది తినకూడదో దానికి తెలుసు. కుక్క ఎలా ప్రవర్తిస్తుందో చూస్తే అది ఇంకో అద్భుతం. పాము ఎలా ప్రవర్తిస్తుందో చూస్తే అది ఇంకో అద్భుతము. సృష్టి అంత అద్భుతం కాదా? పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంటుంది. చూడాలే కానీ మీ చుట్టూ మనుషుల్ని చూడండి. ఒక బటన్ నొక్కితే చాలు, నొక్కి చూడండి ఏం జరుగుతుందో. కోపం పొగలు కక్కుతూ ఉంటుంది. కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి కూడా పొగలొచ్చేసే అంతటి కోపం. ఒక ఫ్యూజ్ ఎగిరినట్టు ఉద్రేకంతో ఎగిరిపోతూ ఉంటారు. గమనించండి, చూడండి. అందులో మీరు ఇన్వాల్వ్ అయిపోకుండా దాన్ని ఒక సినిమా లాగా చుట్టుపక్కల మనుషుల ప్రవర్తనని చూశారనుకోండి, ఎంత ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఇదంతా చూసి అద్భుతం కింద అందులో మీరు చిక్కుకుపోకూడదు. ఈ దృగ్విషయం జరుగుతోంది చుట్టూరా. ఎలాగా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. చంటి పిల్లాడు చూస్తే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే ముచ్చటేస్తుంది. మనకి బాగా ముచ్చటేసినప్పుడు దొంగతనంగా ఒక జల్లకాయ కొడతారు వెనకాతల నుంచి. ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అలా అందులో ఇన్వాల్వ్ అయిపోకుండా దూరం నుంచి చుట్టూ జరిగే ఫినామినా అంతా కూడా ఒక సినిమా లాగా మీరు చూడగలిగితే ఇది ఒక అందమైన టెక్నిక్. అందులో అది మనకు అంటించేసుకోకుండా, ఇదే పెద్దవాళ్ళతో జరిగిందనుకోండి, ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మనం అందులో మధ్యలోకి వెళ్ళాము అంటే ఆడుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. మనం కూడా అందులో దూరామనుకోండి, ఏమవుతుంది? మనం కూడా డిస్కషన్స్‌లోకి వెడతాము. అదర్‌వైజ్ ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. మనకు కూడా కోపాలొచ్చేస్తూ ఉంటాయి. అందులో మునిగిపోతే మనం కూడా కలిసిపోతే వాళ్ళతో పాటుగా. అలా కాకుండా కాస్త దూరం నుంచి ఒక టీవీ సీరియల్ లాగా వాళ్ళని చూడండి. పెద్ద ఒక దృగ్విషయం జరుగుతుంటే అది ఆ మచ్చ మీకు అంటదు. మీరు ఎంజాయ్ చేస్తారు. అది బ్యూటిఫుల్ టెక్నిక్. చుట్టూ జరిగే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకుండా దూరం నుంచి ఒక సినిమా చూస్తున్నట్టు చూడండి. మనుషుల బిహేవియర్ కావచ్చు. హ్మ్. మీరెలా జీవిస్తారు? ఈ సంఘటనలు, పనులు, రియాక్షన్స్, పీ మనుషులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఇవన్నీ గమనిస్తూ ఉంటే భలే ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. కానీ ఆహ్, అది చూసి ఆశ్చర్యపోయే బదులు మనమేం చేస్తూ ఉంటాము, వండర్ బదులు ప్రశ్నిస్తూ ఉంటాము. ఎందుకిలా జరుగుతోంది? ప్రతి ప్రశ్న ఒక అద్భుతం కింద మార్చచ్చు. ప్రశ్న అంటే వంకర తిరిగిన గీత కింద చుక్క. ఆ క్వెషన్‌ని మనము వండర్ కింద, ఆశ్చర్యార్థకం కింద, నిలువు గీత కింద చుక్క కింద మార్చగలుగుతాము. ప్రతి ప్రశ్నని వండర్ కింద మార్చి చూడండి. ప్రపంచంని చూసి అద్భుతమని ఆశ్చర్యపోతూ ఉంటారు. విశ్వమంతా కూడా ఒక అద్భుతము. అద్భుతం తప్ప ఇంకేమీ కాదు. ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు. నానాశ్చర్యమిదం విశ్వం న కించిదితి నిశ్చయి. అది కాకుండా, ఆశ్చర్యం కాకుండా కానిది ఏది లేదు ప్రపంచంలో. ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే. నేనేం మాట్లాడను. ఒక మనిషి ఎలా పుట్టాడో హ్మ్. ఎలా పెరిగాడు, ఎలా ఎదిగాడో, ఒక చిన్న పిల్లాడు రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటాడు.
పెద్దవాడవుతాడు, కొంచెం పెద్దయ్యాక మాట్లాడడం మొదలు పెడతాడు కొంచెం పదాలతో. ఆ తర్వాత ఇంకా మెచ్యూరిటీ వస్తుంది, ఇంకా ఎక్కువగా మాట్లాడడం మొదలెడతాడు, ఎదుగుతాడు ఎదుగుతాడు, కొలాప్స్ అయిపోతాడు, చనిపోతాడు. 5 నిమిషాల క్రితం ఆరోగ్యవంతంగా ఉండేవాడు. ఏం జరిగింది ఇప్పుడు? మనకు అర్థం కాదు, ఎలా చనిపోయాడండి కళ్ళ ముందే. అయిపోయింది, ఎండ్ కార్డు పడిపోయింది ఆ జీవితానికి. ఈ రకంగానో ఇంకో రకంగానో వెళ్ళిపోవాల్సిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. చాలా రోజుల పాటు అనారోగ్యంతో ఉండి చనిపోతూ ఉంటారు. కొంతమంది ఇన్స్టెంట్‌గా ఆ క్షణంలోనే ప్రాణం విడిచిపెట్టేస్తూ ఉంటారు. చాలా సార్లు ఏమవుతూ ఉంటుంది అంటే, అనారోగ్యంతో వీళ్ళు ఉన్నారండి, ఇంక చనిపోతారు 2, 3 రోజుల్లో అని అనుకుంటారు. ఏర్పాట్లు కూడా చేసేసుకుంటారు. ఎప్పుడు చనిపోతాడురా బాబు అన్నట్టు. మన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిమంటాడు డాక్టరు. అందరూ వచ్చేస్తారు. అన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాక బతికి లేచి కూర్చుంటాడు. సిగ్గుపడతారు కూడా చుట్టాలందరూ. అయ్యో! ఇదేంటి ఇలా జరిగింది అని. నానాశ్చర్యమిదం విశ్వం. ఈ సృష్టి అంతా ఆశ్చర్యజనకమైనదే. ఒక అద్భుతమే. ఒక చంటి పిల్లాడు ఎలా పుట్టాడో, ఒక స్త్రీ, పురుషుడు ఎలా దగ్గరకొచ్చారో, కొన్ని నెలల్లోనే ఆ తల్లి పిల్లాడికి పిల్లాడిని ఎలా ప్రసవించింది. వాళ్ళలాంటి పిల్లాడే మళ్ళీ ఒకడు పుట్టాడో ఆశ్చర్యం కాదు? ఏడుస్తారు, నవ్వుతారు మనుషులు, గెంతుతారు పైకి కిందకి, సంతోషంగా ఉంటారు, మళ్ళీ దుఃఖంలో ఉంటారు. ఇదంతా ఏమిటి? ఇదంతా చూసి ఆశ్చర్యపోండి. ఆశ్చర్యం కానిది, అద్భుతం కానిది తప్ప ఇంకొకటి లేదు. ఇదంతా ఖాళీ. కాకపోతే ఆ ఖాళీలోనే సంపూర్ణత్వం ఉంది కదా! దీనికోసమే కదా మనం జీవితమంతా గడుపుతున్నాం రిలేషన్‌షిప్స్ పెంచుకుంటూ. నిర్వాసనః స్ఫూర్తిమాత్రో. ఇది చాలా అందమైనది. వాసనాస్, ఇంప్రెషన్స్ లేదు క్రేవింగ్స్. కోరికలో ఇంప్రెషన్స్ ఏం చేస్తాయి అంటే, ప్రాణశక్తిని, మన శక్తిని, లైఫ్‌ని ఒక వైపుకి ఒక ప్రత్యేకమైన దిశలో ఇంకొంచెం ఎక్కువగా సాగగొడతాయి. అంతే. అంటే మీకు ఉదాహరణకి జీవితం సాఫీగా నడుస్తూ ఉంటుంది. లైఫ్ ఎనర్జీ హాయిగా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. కాఫీ పొద్దున్నే తాగడం అలవాటు అనుకోండి. లేవగానే కాఫీ తాగాలి. కాఫీ లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. ఇది ఒక ఇంప్రెషన్, ఒక వాసన. పరిమితమైన చిన్న చిన్న ఆకర్షణలు వస్తూ ఉంటాయి మనలో. వా వాసనకి, స్పర్శకి, రుచికి, చూడ్డానికి, ఇవన్నీ వాసనాసే. చూసిందే మళ్ళీ చూడాలనుకోవడం, ఆ స్పర్శ మళ్ళీ కావాలనుకోవడం, రుచి చూడాలని అనుకోవడం. ఈ ఇంద్రియాలున్నాయి చూశారు. లిమిటెడ్ అవేర్‌నెస్ మన ఎరుకని పరిమితంగా ఉండేటట్లుగా చేసేస్తూ ఉంటాయి. మన ఎరుకని చిన్నగా ఉండేటట్లు చేసేస్తూ ఉంటాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయడమే కాదు, ఆ బంధంలో చిక్కుకుపోతాం. అంటే ఒక కాఫీ తాగి ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు. కాఫీ లేకపోతే నేను బతకలేను అన్న స్థితికి, అడిక్షన్‌లోకి వెళ్ళిపోతాం చూడండి. ఆ బంధంలో చిక్కుకుపోతాం చూడండి. వాటి గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ, ఆహారం తినడం సాధారణంగా అందరూ చేస్తూనే ఉంటారు. ఏదో ఈ టైంలో తినాలి అంటే తింటూ ఉంటారు. కానీ అన్ని వేళలా ఆహారం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనేది ఒక వాసన. అలానే శృంగారం కూడా అంతే. ఈ మిగతా ఉత్సాహాలు, మిగతా ఇంట్రెస్ట్‌లు కూడా అంతే. అది కావాలి, ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది చేయాలి, నిరంతరము అలానే ఆలోచిస్తూ కూర్చుంటే అడిక్షన్ అయిపోతే వాసన. ఏమవుతుంది? బంధాన్ని కలుగజేసేదే వాసన. మీ సామర్థ్యాన్ని పరిమితం చేసేస్తుంది. చిన్న చిన్న పరిమితులుకి అంటుకుని ఉండేటట్లుగా చేసేస్తుంది. మీరు ఖాళీ అయిపోతారు. ఆ తర్వాత అందులో ఆనందమే మీకు దొరకదు. ఈ వాసనాసు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మీరు పూర్తిగా సంతృప్తిగా ఉండేటట్లుగా అలౌ చెయ్యదు. నిర్వాసనౌ అంటే ఏమి?
ఉత్సాహం లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, కుతూహలం లేకపోవడం, పూర్తిగా నిరుత్సాహంగా, డల్గా ఉండే బిహేవియర్, వెరీ కోల్డ్, నిరుత్సాహమైన ప్రవర్తన ఉండడం. నిజానికి వాసన తాలూకు ఫలితమే నిరుత్సాహము, డల్నెస్. చూడండి, ఇది చాలా రాడికల్. మళ్ళీ కోరికలు ఉంటే అందరూ ఉత్సాహంగా ఉంటారు, ఆ కోరికలు తీర్చునే దిశగా పని చేస్తూ అనుకుంటాము. కానీ కోరికలే కారణం మనలో నిరుత్సాహానికి. ఎందుకు? ఈ వాసన ఎప్పుడైతే తీరిందో దాని తర్వాత వచ్చేది నిరుత్సాహమే. పొట్ట బాగా నిండిపోయింది అనుకుందాము, మరి ఇంకా తినడానికి కోరికే లేదు. మీకు ఎంత టేస్టీ ఫుడ్ అయినా సరే ఎంజాయ్ చేస్తారా? ఆ పొట్ట నిండిపోయాక నిరుత్సాహం వస్తుంది. సో నిరుత్సాహము, ఇవి రెండు కూడా ఆ, కోరిక, వాసన, నిరుత్సాహము, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాంటివి, రెండు వ్యతిరేకాలు. ఆ రెండింటి మధ్య మనం ఆసిలేట్ అవుతూ ఉంటాము. అయితే జడత్వంతో డల్గా ఉంటాము, లేదు ఆ కోరికల గ్రిప్లోకి వెళ్ళిపోయి మన మనసు ఫీవరిష్నెస్ లోకి వెళ్ళిపోతుంది, కోరిక తీర్చేసుకోవాలి అని. అదేం చేస్తుంది? చైతన్యానికి మబ్బు పట్టినట్లుగా చేసేస్తుంది. ఆ సమయంలో మీరు ఆలోచించగలిగింది ఆ కోరిక తప్ప ఇంకొకటి ఉండదు. కాఫీ కావాలి, లేదు ఐస్ క్రీమ్ కావాలి, మనసులో ఇంకొకటి ఉండదు. కాఫీ 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 అంటూనే ఉంటుంది. అయితే మీ మనసు ఈ వాసనతో మబ్బు పట్టేసినట్లు అయిపోతుంది, లేదు నిరుత్సాహం మీలో వచ్చేస్తుంది. వ్యతిరేక ధ్రువాలు ఇవి రెండు మీలో. ఇవి రెండు కూడా సంతోషాన్ని ఇవ్వవు. కోరికలు తీరడానికి ఆ అంతమే లేదు, ఒక అడిక్షన్ లాంటిది. స్ఫూర్తి మాత్రో. ఉత్సాహానికి మూలం నువ్వు కావాలి. నిర్వాసన, ఈ వాసనలు లేకుండా ఉండాలి. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. చూడండి, కోరికలు ఉంటే, కోరికలు తీరితే ఉత్సాహంగా ఉంటామా? డల్నెస్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. జడత్వం, నిరుత్సాహం వచ్చేస్తుంది. ఇది అయిపోతే సంతోషంగా ఉంటాను, ఆ కోరిక తీరిపోతే సంతోషంగా ఉంటాను, ఇంకో కోరిక వెంట పరిగెడుతూ ఉంటుంది. స్ఫూర్తి మాత్రం, ఉత్సాహానికి నువ్వు మూలం కావాలి అని చెప్తున్నారు. రేపు కంటిన్యూ చేద్దాం. జై గురుదేవ్.